హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. అయితే మా గార్డెన్లో అయితే నిజంగా అద్భుతమే జరిగిందని చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఈ నెలలో మనం చక్కగా మంచిగా పసుపులన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదా. అదేనండి, కస్తూరి పసుపు, నల్ల పసుపు, నార్మల్ పసుపు, మామిడి అల్లము అన్నీ హార్వెస్ట్ చేసి టబ్లన్నీ ఖాళీ చేసి సమ్మర్కి కావాల్సిన సీడ్స్ మళ్ళీ పెట్టుకుంటాం కదా మనం. ఆ క్రమంలో నేను టబ్లన్నీ ఖాళీ చేస్తున్నాను. నా పసుపు వీడియో కూడా మీరు చూసారు చక్కగాను, ఎంత ఎక్కువ హార్వెస్ట్ అయిందో. అది ఈ కుండీలోది మొక్క అంతా చనిపోయిందండి. చనిపోయింది కదా, వంపేశాను. నేను అసలు వీడియో తీయాలనుకోలేదు, వంపేసాను. వంపేసిన తర్వాత చూస్తే విపరీతంగా కింద ఇన్ని రకాల దుంపలు ఉన్నాయి. ఇన్ని దుంపలు ఉన్నాయేంటి, ఇవి ఏం చేయను, ఏం దుంపలు నాకు తెలియదు అబ్బా, కంపోస్ట్లో వేసేనా లేకపోతే ఎవరైనా కనుక్కోనా ఏంటా అని ఆలోచిస్తుంటే చాలా తీస్తున్న కొలది అలా ఎక్కువ ఎక్కువ దుంపలు వస్తూనే ఉన్నాయి. పెట్టిందేమో చిన్న కుండి. నేను అది పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ మొక్క నాకు ఎవరిచ్చారో తెలియదండి. 2 ఇయర్స్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరి పేరు చెప్పినా కూడా సంథింగ్ వాళ్ళు కాకుండా ఇంకెవరిని ఇచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు కదా. అందుకు ఈ వీడియో చూస్తున్న మన ఫ్రెండ్స్ ఎవరైనా అయితే నాకు ఈ మొక్క కానీ ఇచ్చుంటే మాత్రం వాళ్ళ పేరు కామెంట్ చేయండి. వాళ్ళకి ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నాకు చాలా మంచి మొక్క ఇచ్చాను. నేను అది క్రాటన్గా పెంచానండి ఇన్ని సంవత్సరాలు కూడా. నేను దాన్ని 2 ఇయర్స్ నుంచి క్రాటన్గా పెంచాను. ఇప్పుడు పాపం పెరిగి చనిపోయింది కదా. ఇంకా కుండీలో ఇంకేదైనా కొత్త మొక్క పెడదామని వంపేసరికి కింద ఇన్ని దుంపలు ఉన్నాయి. ఇన్ని దుంపలు ఉండేసరికి ఇవన్నీ కూడా నేను సపరేట్ చేసి అసలు వీటి సంగతి ఏదో తెలుసుకోవాలి. ఇంత దుంపలు ఉన్నాయంటే ఏదో మెడిసినల్ వాల్యూస్ ఉన్నదా ఏంటా అనేసి నేను తెలుసుకోవాలని దీన్ని సెర్చ్ చేస్తే అప్పుడు తెలిసిందండి. కొంతమంది ఫ్రెండ్స్కి కూడా పెట్టాను ఏంటి అని అనేసి, తెలియదని కొంతమంది పెట్టారు. అయితే ఇదేంటంటే ఒకసారి మా ఫ్రెండ్ ఉన్నారు, తను అన్నారు, అక్క ఇది యారో రూట్లా ఉంది చూడండి ఒకసారి అనేసి. అయితే ఆ మాట గుర్తొచ్చి సరే ఇంకా అసలు దీన్ని పారేయకూడదు అనేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి ఆకులు. అయితే మాత్రం ఆకులు మొత్తం ఇలా గడ్డిలా ఎండిపోయిందనమాట. ఎండిపోయిన దాన్ని అయితే హార్వెస్ట్ చేస్తే ఇన్ని దుంపలు వచ్చాయండి చక్కగాను. ఒక 2 కేజీల వరకు వచ్చాయి దుంపలు. వీటి గురించి అయితే ఇప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేశాను నేను. ఆ తర్వాత తెలిసింది ఇవి యారో రూట్ దుంపలని. యారో రూట్ అంటే పాలగుండ దుంపలు అటండి. ఇవి అంటే పాలపొడి తయారవుద్దటండి దీంతో. అంటే మనకు రెసిపీస్ చేసుకోవడానికి. అబ్బాయి ఇంకా తెలుసుకునేసరికి నా ప్రాణం లేచేసినట్టు అయిందండి. అవునా, ఇంత మంచి పంట పండించుకున్నామా మనము, నాకు తెలియదబ్బా అస్సలు అనేసి అప్పుడు దీని ప్రాసెస్ ఇవన్నీ కూడా నేను గూగుల్లోని యూట్యూబ్లోని సెర్చ్ చేసి ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఎలాగే దీన్ని పౌడర్గా ఎలా చేసుకోవాలి ఏంటా అని అనుకున్నాను. పౌడర్ అంటే ఏముంది, మనం పసుపు చేసుకుంటున్నాం కదా అలాగే శుభ్రంగా కట్ చేసేస్తే అయిపోతాను. కాదండి, దీన్ని డిఫరెంట్ ప్రాసెస్. ఇది కూడా మొత్తం కడిగేసరికి ఈ విధంగా వచ్చినాయి దుంపలు చక్కగా. ఇది కూడా మొక్క అయితే మళ్ళీ ఒకటి పెట్టేశాను ఈ కుండీలోనే, మళ్ళీ ఇంకో మొక్క పెట్టాను. సాయిల్ మిక్స్ చేసి పెట్టేది కూడా ఇలా ఉంటుందన్నమాట. ఒక మొక్క మళ్ళీ పెట్టాను, బాగుంది కదా. ఇంకా అసలు ఇలా క్రాటన్ లాగా అందంగా ఉందని నేను అనుకుంటే ఇదే ఒక మంచి యారో రూట్ మంచి ఆర్గానిక్. అది అంటే దీన్ని ఏమిటనాలి, హెర్బల్స్ అనాలా ఏంటనాలా, ఒక మంచి ఆయుర్వేద పౌడరేనండి ఇది మాత్రం. మన పూర్వీకులు చాలా బాగా వాడుకుండేవారట పెరట్లో పండించుకొని. అది ఇప్పుడు అనుకోకుండా మా గార్డెన్లో ఎవరో మహాతల్లి నాకు ఇచ్చారు, వాళ్ళకి నమస్కారం. అయితే వాళ్ళ ద్వారాగా నేను ఈ విధంగా ఇది అనుకోకుండా క్రాటన్గా పెంచితే ఇది ఇలాగ యారో రూట్ దుంపలు అయిందనమాట. మీరు ఒకసారి గూగుల్లో యారో రూట్ దుంపలు అనేసి కొట్టండి, యారో రూట్ పౌడర్ అలా కొట్టండి. దీని తాలూకు లాభాలు, మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా తెలుస్తాయి. ఇది చక్కగా లివర్ని క్లీన్ చేసేదని, తర్వాత జిగట విరేచనాలు అయితే మంచిగా అది ఈ పౌడర్తో చేసిన అది తినడం వలన మంచిగా అది తగ్గిపోతాయనేసి తెలిసింది. అప్పుడు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి దీన్ని ఎలా చేయాలంటే ఈ పౌడర్ని ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుని సన్నగా కడిగిన తర్వాత సన్నగా తరిగేసామండి. మనం దొండకాయలు ఎలా తరుగుతామో అలా శుభ్రంగా ఇలా ముక్కలు రౌండ్స్ అన్నీ సన్నగా తరిగి మిక్సీ పట్టేసి దీన్ని పౌడర్ తయారు చేసుకోవాలి. ఈ పచ్చిదుంపని మిక్సీ పట్టాలన్నమాట. కడిగేసిన వెంటనే ఇంక మిక్సీ పట్టేసుకోవడమే సన్నగా తరిగేసి. ఆ ప్రాసెస్లో నేనైతే మాత్రం ఇదంతా యూట్యూబ్లో చూశాను. మాకు పద్మ గారని మా ఊర్లోనే ఉన్నారు, పద్మలత గారు, ఆవిడ కూడా అన్నారు మా ఊర్లో పండుతాయండి, మేము పండించి ఈ పౌడర్ తయారు చేసి దాచుకొని ఎండాకాలంలో చలవ చేయడానికి, వేడి చేసినప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు దీని ఎనర్జీ కోసం దీన్ని తీసుకుంటాం, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న దుంపండి అని చెప్పారు ఆవిడ కూడాను. దీన్ని ఎలాగైనా చేయాలి, ఇంకెంతమంది ఇంత బాగా చెప్తున్నారు కదా అనేసి నేనైతే మాత్రం దీన్ని చేయడానికి రెడీ. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన ముద్దని ఇలా పట్టేయాలండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా. ఇలా పీచు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పీచుని ఈ ముద్దలో ఉన్న పౌడర్ని మనం సపరేట్ చేయడానికి మన పూర్వీకులు చేసిన పద్ధతిని ఇప్పుడు మనం చేసుకుంటున్నాము. ఎందుకంటే దీన్ని ఆ విధంగానే పిండి తీయాలి కాబట్టి మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టేసానండి. ఇంత ముద్ద వచ్చింది. ఆ దుంపలన్నీ మీరు చూసారు కదా, ఒక కుండీలో దుంపలన్నీ చక్కగా తీసి క్లీన్ చేసి ముక్కలు కట్ చేస్తే ఈ విధంగా వచ్చింది. మెత్తగా రుబ్బేశాను. పూర్వం చక్కగా రోట్లో దంచి మరీ తీసేవారటండి. మనకైతే ఇప్పుడు ఆ బాధ లేదు కదా, మిక్సీలో వచ్చేసినాయి కదా.
ఈ విధంగా తీసేసరికి ఇప్పుడు దీన్ని అయితే చక్కగా ఇప్పుడు వడపోయాలండి, వడపోసి తీయాలన్నమాట. అది ఏ విధంగా వడపోయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అయితే మీ గార్డెన్లో ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రం దీన్ని అసలు మిస్ కాకండి. చక్కగా దీన్ని చక్కగా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేసుకోండి. లేదంటే మీకు ఒకసారి డౌట్ ఉంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. నేనైతే మంచిగా వాటర్ తీసుకొచ్చాను. వాటర్ తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. పూర్వం ఫిల్టర్ ఇలా ఉండేవండి, ఇప్పుడు ఫిల్టర్లు అంటే అన్ని మిషన్స్ వచ్చేసినాయి కదా. పూర్వం ఫిల్టర్ అనమాట, కింద వాటర్ పట్టేసి ఆ వాటర్ కాటన్ గుడ్డ, మంచి కాటన్ గుడ్డ చక్కగా ఇలాగా దీనికి గట్టిగా కట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు అంతా వడపోయాలి కదా, నీటిలో వడపోసి పైన పీచు తేలుతుంది, కిందకి ఈ వైట్గా ఉన్న పౌడర్ అంతా కిందకి వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకు ఈ విధంగా నేనైతే ఈ ఫిల్టర్ని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని చక్కగా మనం నీటిలోకి దింపాలి. దీనిలో ఉన్నదంతా కూడాను పైన పీచ్ మాత్రమే తేల్చాలి మనం. ఇదంతా కూడా పూర్వీకులు చక్కగా ఈ విధంగా చేసుకునేవారు. యారో రూట్ అనేసి మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొట్టండి, దాని లాభాలు చూడండి. ఎక్కడైనా సరే ఒక దుంప దొరికినా, లేదా ఆల్రెడీ మీ గార్డెన్లో ఇలాగే నాలాగే క్రోటన్ అని అనుకోకుండా పెంచుతూనే ఉన్నా వాళ్ళకి యూజ్ అవ్వాలి ఈ వీడియో అనేసి నేను వీడియో చేస్తున్నాను. ఇది అందుకు నేను చాలామంది గార్డెన్స్లో ఉంటుందండి. నేను చాలామంది గార్డెన్లో చూశాను, వాళ్ళు కూడా నేను అడగలేదు, ఓ క్రాటనే అనేసి పచ్చగా ఆకులతో నిండుగా ఉంది కొండ నిండా అంటే క్రాటన్ అని అనుకున్నాము. ఎందుకంటే ఎక్కువ క్రాటన్స్ ఇలాంటి మొక్కలు చూసి అలా, అందుకని పసుపు కొంచెం దగ్గరగా ఉంది, అంటే కంప్లీట్గా పసుపు ఆకుల్లా కాదు, మామూలుగా ఉందన్నమాట. అందుకు నేనైతే దాన్ని క్రాటన్గానే చూశాను ఎన్నాళ్ళును. దీన్ని ఈ విధంగా నీటిలో ఇలాగ కింద నీళ్ళు ఉంటాయి కదండి, పైన గుడ్డ మీద నుంచి ఈ విధంగా ఇలా అంటూ ఉంటే ఇందులో ఉన్న పల్ప్ అంతా కూడా కిందకి దిగిపోద్దండి. అందులో పీచు ఎక్కువ ఉంది, ఆ పీచు అంతా పైకి ఉండిపోయి కిందకి పల్పు దిగిపోద్ది. ఈ విధంగా మనం నీటిలో గుడ్డను పెట్టి ఈ విధంగా చేతితో ఈ విధంగా అనడం వల్ల చక్కగా దిగిపోయిందండి. అసలు ఎంత కనిపెట్టారు మన పూర్వీకులందరూ కూడా, ఎంత తెలివైన వాళ్ళు చూడండి. సరే పీచు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట, పిండి అంతా కిందకి దిగిపోయి పీచు ఈ విధంగా వచ్చేస్తుంది. దీన్ని ఈ పౌడరు చాలా మెడిసినల్ వాల్యూస్, ఆన్లైన్లో చాలామంది తెప్పించుకొని మరీ వాడుతున్నారు. ఆన్లైన్లో కూడా ఇది అందుబాటులో ఉందండి. కాకపోతే ఎంత ప్యూర్గా ఆర్గానిక్గా మన ఇంట్లోలాగా ఎటువంటి కల్తీ లేకుండా దొరకడం అయితే కష్టం. ఇప్పుడు ఆ కొన్నాయన్నీ కూడా అందులో ఏ పౌడర్ కలుపుతాడో, టేస్ట్గా కలుపుతాడో, లేదా ఫ్లేవర్గా కలుపుతాడో, లేదంటే స్టాక్ ఉండడానికి పాడవకుండా ఎన్నాళ్ళున్నా ఉండేలాగా ఏం కలుపుతారో మనకు తెలియదు కదా. మన గార్డెన్లో అయితే మంచిగా చేసుకోవచ్చు. యారో రూట్ పౌడర్ అనేది మనకి దొరుకుతుంది మార్కెట్లో, ఆన్లైన్లో కూడా తెప్పించుకొని వాడుతున్నారండి. మనకైతే ఆ ఇబ్బంది లేకుండా అనుకోకుండా నన్ను వరించింది అనమాట ఈ యారో రూట్ పౌడరు అనిపించింది నాకు. అందుకే మీకు తమిళనాడు పెట్టిన మా గార్డెన్లో అద్భుతం జరిగిందని. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే చాలా బాగుంటుంది సరదాగా ముందుకు కూడాను. దీంతో మంచి స్వీట్స్ రెసిపీస్, జున్ను, పాలముంజులు అంట, పాయసం అంట, ఎన్నో చేసుకోవచ్చట. అది ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆయుర్వేదిక్ పౌడర్తో ఆ రెసిపీస్ చేసుకోవడం అంటే ఎంత అదృష్టం ఉండాలండి ఇది రెసిపీ తినడానికి. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ మొక్క నాకు ఎవరిచ్చారో అది మాత్రం నేను 2 ఏళ్ళ నుంచి చిన్న పిల్లకనే ఆ చిన్న కుండీలో పెట్టి వదిలేసాను. అది పెరుగుతూ 2 సంవత్సరాలకు చనిపోయింది అనమాట. చనిపోయిన తర్వాత ఈ విధంగా నాకు అనుకోకుండా ఈ విధంగా నాకు దొరికింది. మొత్తం దీన్ని నీటిలో కలిపి ఈ విధంగా ఇలా మొత్తం పిసికేసి ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే దీనిలో ఉన్న పౌడర్ అంతా కిందకి దిగిపోతూ ఈ విధంగా వస్తుంది అనమాట. కాబట్టి మనం గార్డెన్లోని మన తెలియకుండానే మంచి మొక్కలు పెంచుతూ ఉంటాం కదా, వాటి గురించి తెలియకుండా పీకి పారేయకూడదు అని మాత్రం నాకు తెలిసింది. ఏదైనా మొక్క మనకు తెలియంది ఉంది అంటే దాని గురించి సెర్చ్ చేయడానికి ఈరోజు మంచిగా గూగుల్లో చక్కగా మనం సెర్చ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరూ కూడా చక్కగా ఏ మొక్క మనకు కనిపించినా అది మనం తీసుకున్నప్పుడు చెప్పే ఇస్తారు వాళ్ళు. అది పెరిగి పెద్ద అయ్యేసరికి మనం మర్చిపోతాం. ఈలోగా మళ్ళీ బోల్డని మొక్కలు, బోల్డని వ్యాపకాలు ఇంకా వేరే మొక్కల్లో పడిపోవడం. ఇది పువ్వులో కాయలో వస్తే శ్రద్ధ పెడతాం, ఏంటి మొక్క పువ్వులు వచ్చింది, ఎవరికి గ్రూప్స్లో పెట్టడము అన్నీ తెలుసుకోవడము చేస్తాం. దీనికి ఎటువంటి పువ్వులు కానీ ఏమీ లేదండి, పచ్చగా ఉంది, అందంగా ఉంది, ఉంచేస్తాను ఇంకా అలాగంతే నేను. అందుకు నాకు తెలియలేదనమాట. తర్వాత దీని గురించి సెర్చ్ చేసేసరికి తెలిసిందే, బాబోయ్ ఇంత గొప్ప పంటలు కూడా భగవంతుడు మనకి ఇచ్చాడా. ఇలాంటి అంటే మన పాయసం చేసుకోవడానికి వాటికిను, ఇలాగా జున్ను చేసుకోవడానికి వాటికి ఇలాంటివి కూడా ఉన్నాయా ప్రకృతిలో అనేసి నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి. అయితే మొత్తం తీసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉందనమాట. చక్కగా ఆ విధంగా నీటిలోకి జారింది. పైన ఉన్నదంతా కూడా పిప్పి అనమాట, అదే పీచు పదార్థం అంతా పైన ఉండిపోద్ది. దీన్ని ఈ విధంగా మనం సేవ్ చేసుకోవడానికి నీటిలోకి ఈ విధంగా పౌడర్ని తయారు చేసుకోవడానికి నీటిలోకి దింపాం కదా, పైది ఇలా పిండి తీసేస్తే మంచిగా పీచు వచ్చేస్తుంది అనమాట. పీచు మనకు పౌడర్ సపరేట్ అయిపోద్ది. ఎలా సపరేట్ అయిపోద్ది అంటే
ఈ నీటిని చూసారు ఎంత వచ్చిందో, ఈ దుంపలో ఉన్న పీచు పదార్థం అంతా కూడా మన కంపోస్ట్లో వేసుకుంటున్నాను నేనైతే. ఇంకా ఏమైనా ఇంత చేయొచ్చేమో నాకైతే తెలియదు. ఇంక ఇలాగ వచ్చిన దీంతో కూడా ఏమైనా తయారు చేయొచ్చా, ఎందుకని ఉపయోగపడుతుందా అంటే వీడియో నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు తెలియదు కదా, తెలియచేయండి, తెలుసుకుంటాను. ఈ విధంగా వచ్చిందండి, ఎంత ఎక్కువ వచ్చిందనమాట చక్కగాను. ఇదంతా కూడాను వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఇదిగోండి నీటిలో ముంచి తీసాక దీన్ని తెల్లవార్లు మంచులో పెట్టి మూత పెట్టి మంచులో పెట్టి వదిలేస్తే ఉదయానికి మొత్తం దిగిపోద్దండి. ఉదయానికి మొత్తం దిగిపోయింది కూడా వీడియో తీస్తే అది ఎక్కడ మిస్ అయిందో తెలియదు. పైన తేరిపోద్ది అనమాట. ఇక పైన నీళ్ళు వంపేసాను కొంచెం, పైన నీళ్ళు పైకి తేలిపోయి కిందకి అడుక్కి చేరిపోద్ది. అడుక్కి మనకు మట్టి చేరిపోద్ది. మనకు మట్టి ఉంది, మట్టి మనం నీళ్ళు పోసేస్తే చేరిపోతుంది కదా అడుక్కి, పైకి నీళ్ళు తేలుతాయి కదా, ఒక నైట్ అంతా ఉంచేస్తే అలా అనమాట. ఇది అడుగుది అనమాట. ఇది అడుగుది పల్లెల్లోకి తీసేసి ఎండలో పెట్టాను. మంచిగా పౌడర్ రెడీ అయిపోవడం సిద్ధంగా ఉంది. అడుగున పైన నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఒక్కొక్కసారి నీళ్ళు పోసి కడిగేసిన తర్వాత ఈ విధంగా మనకు అడుగున వచ్చిన మడ్డిలా ఉంటుంది, అది పిండి అండి. చూసి రెండిపోయి ఇలా అయిపోయింది అనమాట. చిన్న చిన్న పలుకుల్లాగా చక్కగా మంచి పిండి, ప్యూర్ వైట్గా భలే స్మూత్గా భలే ఉందండి. అసలు జల్లించక్కర్ లేకుండానే ఈ విధంగా పిండి ఆ గుడ్డలో మనం అలాగ దాన్ని తీసేసరికి ఈ విధంగా వచ్చిందనమాట. మీరు ఒకసారి దీన్ని గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మంచి మొక్క మీ గార్డెన్స్లో కూడా ఉండొచ్చు. మీరు కూడా నాలాగా మిస్ అవుతారేమో అని అనేసి నేను చెప్తున్నాను అనమాట. కాబట్టి ఒకసారి మీరు యారో రూట్ అనేసి కొట్టండి. యారో రూట్ ప్లాంట్, యారో రూట్ దుంపలు, యారో రూట్ పౌడర్ అని కొడితే ఈరోజు చాలామంది ఆన్లైన్లో తెప్పించుకొని మరి వాడుతున్నారు అనమాట. ఇదండి వీడియో కనుక నచ్చినట్టయితే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా షేర్ చేయండి. మరి కొంతమంది గార్డెనర్స్కి ఈ పౌడర్ని మనం మంచిగా పాయసము అన్నీ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అన్ని రకాలుగా 2 స్పూన్ల పౌడర్ అయితే చాలా ఎక్కువ అవుతుందండి. ఇంత పౌడర్ వచ్చింది నాకైతే మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖనో భవంతు. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.